వరి కొయ్యలు కాలిస్తే జరిమానా కట్టాల్సిందే, కాదు కుదరదని పంట వ్యర్థాలకు నిప్పు పెడితే జైలు కూడా వెళ్లాల్సిందే అంటూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో చాటింపు వేయించారు అధికారులు. కోతల తర్వాత వరి కొయ్యలను కాల్చడం రైతులకు ఆనవాయితీగా మారింది. వాటిని కాల్చడం వల్ల భూసారం దెబ్బతినడమే కాకుండా పర్యావరణానికి నష్టం వాటిల్లడంతో పాటు రైతుల ప్రాణాలకు ముప్పు కలుగుతోంది. దీంతో రంగంలోకి దిగిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అధికారులు గల్లీ గల్లీకి చాటింపు వేయించారు. వరి కొయ్యలు కాలిస్తే 5,000 నుంచి 25,000 రూపాయల వరకు జరిమానా, అయినా వినకపోతే జైలు శిక్ష కూడా ఉంటుందంటూ దండోరా వేయించారు. అరికోయకాలకు అగ్గి తలగబెట్టరాదు, తలగబెట్టిన వాళ్లకు 50,000 జుర్మాను. కరెంటు వైర్లు కాలుతున్నాయి, ఇళ్ళకి వచ్చే అవకాశం జరుగుతుంది, రైతులకు నష్టపోతారు. దయచేసి అగ్గి తలగబెట్టద్దు, తలగబెడితే 50,000 జుర్మాను, జైలు శిక్ష పడుతుంది. వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో అన్నదాతలు కాలి బూడిదవుతున్నారు. సుల్తానాబాద్ మండలంలోనే గత కొన్ని రోజుల్లో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. నిన్నటికి నిన్న ఓ రైతు 4-5 రోజులు మృత్యుతో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. మొన్నో రైతు అగ్నికి ఆహుతయ్యాడు. దీంతో పంట వ్యర్థాలను కాల్చొద్దని రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు అధికారులు.